ఫ్రెండ్స్, ఈరోజు ఫాదర్స్ డే స్పెషల్ పెసరపప్పు పాయసం. 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు బెల్లం, ఈ చిన్న కప్పు ఏమో ఎండు కొబ్బరి, కొద్దిగా పాలు. ఇంకోటి ఈ కొద్దిగా పాలు. ఇప్పుడు తయారు చేస్తాం చూడండి. కుక్కర్ పెట్టి పెసరపప్పు వేయాలి, వేయించుకోవాలి లైట్గా. కొంచెం నెయ్యి వేసి వేయించుకోవాలి ఎర్రగా వచ్చే వరకు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అవ్వాలి లైట్గా. చూడండి ఇలా దూరగా లైట్గా అయిందో. అంటే 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ వాటర్. ఇప్పుడు ఇది మెత్తగా అవ్వాలి ఫ్రెండ్స్. మెత్తగా అయ్యాక బెల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్. పెసరపప్పులో పాయసంలోకి 1/2 గ్లాస్ బొంబాయి రవ్వ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా లైట్గా వేయించుకోవాలి. కొంచెం నెయ్యి వేసి ఫ్రెండ్స్, కొబ్బరి నెయ్యిలో వేయించుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసి ఎర్రగా అయ్యేదాకా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని కలుపుకోవాలి. పప్పు మెత్తగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించుకున్నాక పాలు పోసుకోవాలి. కొద్దిగా బొంబాయి రవ్వ, చూడండి ఫ్రెండ్స్, బెల్లం వేసుకొని ఇలా ఉడకాలి. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే పెసరపప్పు పాయసం రెడీ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి పోసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది పెసరపప్పు పాయసం. మీరు ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.